క్రైస్తవులు ఉన్నారండి. దేనికోసం దేవుడు నమ్ముతున్నారు చెప్పండి? దేనికోసం నమ్ముతున్నారు? ఇందాక చెప్పుకున్నాం కదా, సర్వరోగ నివారణ. ఇది మా సంఘంలో ఉంది, మా సంఘానికి వచ్చేది. మా దగ్గర ఉంది, మా చర్చిలో ఉంది, మాకు వరాలు ఉన్నాయి, మా దగ్గరకు వచ్చేది. మీకు రోగాలు పోవాలన్నా, బాధలు పోవాలన్నా, కష్టాలు పోవాలన్నా, కన్నీళ్లు పోవాలన్నా, ఆస్తులు సమకూడాలి అన్నా, అప్పులు తీరాలన్నా, దానికి పరిష్కారం మా యేసుక్రీస్తు. మేము నమ్మిన దేవుడు, మేము నమ్మిన బైబిల్. అంటే రోగాలు తీయడానికి యేసుక్రీస్తా? రోగాలు తీయడానికే బైబిలా? అలాంటప్పుడు రోగానికే దేవుడైనప్పుడు ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి చెప్పండి? రోగాల గురించి ఆలోచిద్దాం, రోగాల గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా రోగాలు పోతాయి మా దగ్గరకు వచ్చేస్తే, మా క్రీస్తుని నమ్మితే రోగాలు పోతాయి, మీకు స్వస్థతలు వచ్చేస్తాయి అన్నప్పుడు ఈరోజు భయంకరమైన వ్యాధులు సమాజంలో ఉన్నాయి. అసలు బైబిల్ దేనికి సంబంధించింది? శరీర రోగాలు తీయడానికి బైబిల్ సంబంధించిందా? లేదా ఆత్మకు పట్టిన రోగం ఒకటి ఉంది, శరీర రోగం గురించి కాదు ఆయన మాట్లాడింది. ఆత్మకు పాపం అనే రోగం పట్టింది. ఏం పట్టిందట? పాపం అనే రోగం పట్టింది. ఆ రోగానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వము. ఏంటట? సమస్త కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వమును మాన్పించేది. అంటే ఆ రోగాలను మాన్పించేది ఈ శక్తి గల వాక్యము అన్నాడు.